అండి. అందరికీ నమస్తే. నేను మీ డైటీషియన్ నవ్య అని మాట్లాడుతున్నాను. ఈరోజు మీ అందరికి ఇంకో హెల్తీ టిప్‌తో మీ ముందుకొచ్చాను. అదేంటంటే ఆడవారు నెల నెల బాధపడే సమస్య ఏంటంటే పీరియడ్స్. పీరియడ్స్‌తో ఎంతోమంది ఆడవాళ్ళు చాలా బాధపడుతూ ఉంటారు. అయితే మూడ్ స్వింగ్స్ రావడం, తలనొప్పి రావడం, పొత్తు కడుపులో నొప్పి రావడము, మోషన్స్ అవ్వడము, బ్లడ్ అనేది లాస్ అవ్వడం వల్ల చాలా బాధపడుతూ ఉంటారు. అయితే ఏం ఫుడ్ తీసుకుంటే ఇవన్నీ తగ్గుతాయి అంటే మీ అందరికి నేను ఫుడ్ అనేది సజెస్ట్ చేస్తాను. అయితే ఎక్కువగా విటమిన్ సి ఫుడ్ తీసుకోవడము, ఆకుకూరలు ఎక్కువ తీసుకోవడము, వాల్నట్స్ తీసుకోవడము, వాటర్ ఎక్కువ వాటర్ మనం తరచుగా తాగుతూనే ఉంటే, కాకపోతే పీరియడ్స్ టైంలో ఎక్కువ వాటర్ తీసుకోవాలి. ఎందుకంటే తలనొప్పి తగ్గిద్ది వాటర్ తీసుకోవడం వల్ల. ఆకుకూరలు ఎక్కువ, పాలకూర ఎక్కువ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి మంచిదండి. కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు అది అవాయిడ్ చేసుకోవచ్చు. అలాగే ఈ బ్లడ్ అనేది ఎక్కువ లాస్ అవ్వడం వల్ల ఏంటంటే ఎనీమియా అయిపోతారు, ఐరన్ డెఫిషియన్సీ వచ్చేసింది. అందుకని ఐరన్ రిచ్ ఫుడ్ ఎక్కువ తీసుకోవాలి. ఎండు ద్రాక్ష, అంజీరా, డ్రై ఫ్రూట్స్. అందరూ చాలా డౌట్తో ఉంటారు, పీరియడ్స్లో ఉన్నప్పుడు కర్డ్ తీసుకోవచ్చా తీసుకోకూడదని. కర్డ్ తీసుకోవచ్చండి. కర్డ్ తీసుకోవడం వల్ల ఆరోగ్యానికి చాలా మంచిది. అలాగే పీరియడ్స్ వచ్చే ముందు కానీ తర్వాత కానీ బ్యాడ్ బ్యాక్టీరియా అనేది చంపేసింది. వెజినాలో ఉన్న గుడ్ బ్యాక్టీరియాని ప్రొటెక్ట్ చేస్తూ ఉండేది కర్డ్ తీసుకోవడం వల్ల. ఎక్కువ తీసుకోవడానికి ట్రై చేయండి. వాల్నట్స్ నార్మల్గా తినలేకపోతే నైట్ అంతా సోక్ చేసుకొని మార్నింగ్ తినడం కానీ, లేకపోతే నైట్ ఓట్స్లో సోక్ చేసుకొని మార్నింగ్ తినడం కానీ చేయండి. అలాగే కాళ్ళు నొప్పులు అలా వస్తూ ఉంటాయి, కాళ్ళు తిమ్ములు రావడం వల్ల. అందుకని కొంచెం రాగి జావ కానీ, రాగి సంగటి కానీ అలా తినడం వల్ల కొంచెం కాల్షియం ఉంటుంది కాబట్టి దాంట్లో కాళ్ళు చేతులు తిమ్మురు రావడం, కాళ్ళు నొప్పులు తగ్గడం జరిగిద్ది. కాల్షియం ఫుడ్ ఎక్కువ తీసుకోండి. రాగి పిండి, రాగి జావ అలాంటివి తీసుకోండి. అలాగే ఐరన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువ తీసుకోండి. ఎందుకంటే బ్లీడింగ్ ఎక్కువ అవడం వల్ల బ్లడ్ అనేది బయటకు వచ్చేసింది కాబట్టి నీరసపడతారు. అందుకని ఎక్కువ విటమిన్ సి, ఆరెంజెస్ కానీ, లీఫీ వెజిటేబుల్స్ కానీ, నట్స్ కానీ ఎక్కువ తీసుకొని ట్రై చేయండి. పీరియడ్స్ టైంలో వాటర్ ఎంత తాగితే అంత మంచిది ఆరోగ్యానికి. లీఫీ వెజిటేబుల్స్, విటమిన్ సి ఫుడ్స్, ఆరెంజెస్ కానీ, బెర్రీస్ కానీ, అలాగే ఆకుకూరలు కానీ, వాల్నట్స్ కానీ, ఇవన్నీ మీ డైట్లో చేర్చుకుంటే మీకు పీరియడ్స్ అప్పుడు ఏ ప్రాబ్లం ఉండదు. అలాగే హెల్తీగా ఉంటారు. ఏ పీరియడ్ క్రాంప్స్ కానీ అలాంటివి ఏమి ఉండవు. కొంచెం ప్రశాంతంగా ఉంటారు ఈ ఫుడ్ తీసుకోవడం. కాఫీలు అన్నీ అవాయిడ్ చేసేయాలి పీరియడ్స్ టైంలో. మీరు తాగాలనిపిస్తే గ్రీన్ టీ కానీ, అల్లం టీ కానీ తీసుకోండి. అల్లం కూడా ఎక్కువ వద్దు. అల్లం ఎక్కువ తీసుకోవడం వల్ల ఏంటంటే గ్యాస్ ఫామ్ అవ్వడం, గొంతులో మంట వచ్చింది కాబట్టి తక్కువగా అల్లం తీసుకొని అల్లం టీ కానీ, గ్రీన్ టీ కానీ తాగండి. ఆరోగ్యానికి మంచిది పీరియడ్స్ టైంలో. మీ డైలీ రొటీన్ పీరియడ్స్లో ఉన్నప్పుడు ఈ డైట్ని మీరు తీసుకోవడానికి ట్రై చేయండి. ఎగ్ లోపలిది కాకుండా బయట తీసుకోవడము, రిచ్ ఫుడ్స్, ఐరన్ రిచ్ ఫుడ్స్ తీసుకోవడము, అలాగే వాటర్ కంటెంట్ ఉన్న ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం, పుచ్చకాయ కానీ, కీర దోసకాయ కానీ, దోసకాయ కానీ, ఫుడ్ అంతా పీరియడ్స్ టైంలో ఫాలో అవ్వండి. హెల్త్కి చాలా మంచిది. నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేస్తే నేను దానికి రిప్లై ఇస్తూ ఉంటాను. థ్యాంక్ యూ.